నా పేరు రఘుమాన్ బలరాం ఎరుకల. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘంలో 27 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎరుకల ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాం. నాది ఇదే గ్రామం, పెబ్బేరు మండలం, వై షాగాపూర్ గ్రామం, పల్లెటూరు అయిన నేను ఉమ్మడి రాష్ట్రం నుంచి 23 జిల్లాలు తిరిగి తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ సాధన కోసం కూడా సకల జనుల సమ్మెలో కూడా పాల్గొని సబ్బండ కులాల సంఘాలను కలుపుకొని చెలో ఢిల్లీ కార్యక్రమాలు చేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఎరుకల హక్కుల ఒక జనాభా ప్రాతిపదికంగా ఎరుకల జనాభా పెరిగిందని చెప్పేసి 10% రిజర్వేషన్ కావాలని గత ప్రభుత్వాన్ని బహిరంగ సభ పెట్టి 10% రిజర్వేషన్ కూడా సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా 1999 సంవత్సరంలో దేశవాళీ పందులను చంపుతుంటే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను వివరించి చెప్పి మాకు పందులు లేకపోతే మాకు జీవనాధారమే లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మెప్పించి మళ్ళీ తర్వాత హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా మాకు ఒక జీవో ఇచ్చింది, పందులను చంపకూడదు, వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి కోర్టు ద్వారా కూడా జీవో జారీ చేయడం జరిగింది. మరి నిరంతరంగా ఇప్పటివరకు కూడా మేము 27 సంవత్సరాల నుంచి కనీసం ఎరుకల ప్రజానీకానికి ఎరుకల అంటే కొన్ని ఎంఆర్ ఆఫీసులలో ఎరుకలు అంటే ఎస్టీలా అనేటువంటి రోజుల నుంచి నేను ఒక సాధారణమైనటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టి తెలంగాణ జిల్లాలో మొత్తం తిరిగి ఎరుకల ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం గుర్తించి 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ఒక ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐటీడీఏ కూడా పూర్తి ఇంప్లిమెంటేషన్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. మరి అదేవిధంగా మళ్ళీ మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరణ చేసినటువంటి సందర్భంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా కాపాడుకోవడం జరిగింది.